హాయ్ హలో నమస్తే అండి. నెత్తళ్ళు చూసారా, ఫ్రై చేసేస్తున్నాను. తినాలి అర్జెంటుగా, అంటే గబగబా వంట చేసుకోవాలి కదా. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు మనం నెత్తళ్ళు చింత చిగురు కర్రీ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. కావాల్సిన పదార్థాలు ఏంటి: ఉప్పు, పసుపు, కారము, వెల్లుల్లి, చింత చిగురు, నెత్తళ్ళు, ఆయిల్, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర. ఈ సీజన్లో మీకు ఫైనల్ టైం అనమాట ఇంకా చింత చిగురు రావడానికి. తీసుకోండి. ఒకవేళ చింత చిగురు దొరకకపోతే చింతాకు తెచ్చుకోండి, అది కూడా బాగుంటుంది. ఇదిగోండి, నేను ఒక 3-4 మినిట్స్ నుంచి ఇది వేయిస్తున్నాను సన్న సెగ మీద. మంచిగా మట్టి పెంక పెట్టుకున్నాను, దాని మీద వేయించేసాను. ఫస్ట్ ఏంటంటే నెత్తళ్ళు ఎప్పుడు కూడా కడగక ముందు ఇట్లా వేయించుకుంటే దానికి ఉన్న ఇగో పొట్టు చూసారా ఎంత పొట్టు ఉందో, ఇదిగోండి దాని ఈకలు తోకలు అన్నీ. సో ఇలా క్లీన్ చేసుకోవటం చాలా పురాతన పద్ధతి. నాకు కూడా ఇంతకుముందు తెలియకుండే, మధ్యలో ఒకళ్ళిద్దరు చెప్పి నాకు అవును కరెక్టే కదా అనిపించి అప్పటి నుంచి ఇట్లా చేస్తుంటే చాలా నీట్గా అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ఎప్పటి నుంచో మనకి నిల్వ ఉండి ఉంటాయి నెత్తళ్ళు అనగానే, ఇప్పుడు ఇట్లా పొయ్యి మీద వేయగానే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. చాలు, ఇది దాదాపు 3 మినిట్స్ నుంచి సిమ్లో ఇట్లా మంచిగా వేగింది అంతే. దీన్ని ఇప్పుడు నేను గిన్నెలోకి తీసేసి కడుక్కొస్తాను. ఇప్పుడు కడగాలి వీటిని. దానికి ఉన్న మొత్తం ఏమంటారు వేస్టేజ్ ఎంత వచ్చిందో చూసారా, పొట్టు ఇక్కడనే సగం పోయింది మనకి. ఇంకా దీన్ని కడిగితే అయితే ఇంకా పోతుంది. ఎక్కువ నీళ్ళు పోసి జస్ట్ ఇట్లా పైనుంచి తీయండి, అప్పుడు బాగా పోతుంది. జల్లిగంటి కేసి పెడితే దీంతో పాటు దాని ఈకల పొట్టు కూడా ఉంటుంది. మంచిగా నీళ్ళల్లో వేసి ఎక్కువ నీళ్ళు, పెద్ద గిన్నెలో వేసి ఎక్కువ నీళ్ళల్లో వేసి కడిగితే ఉండదు. సో పార్ట్ నెంబర్ 1 కంప్లీట్ మన చింత చిగురు నెత్తళ్ళు కర్రీలో. అండ్ ఇప్పుడు పొయ్యి మీద మన రెగ్యులర్ వంట దేనిలో అయితే చేస్తామో అది పెట్టేసుకొని చక్కగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇది చాలా 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 మంచి కర్రీ. ఎందుకలా అన్నానంటే రేర్ రెసిపీ కదండి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తెచ్చుకోవాల్సింది నెత్తళ్ళు. మీ లోకల్లో దొరుకుతాయో లేదో నాకు తెలియదు, మాల్స్లో దొరుకుతున్నాయి చూస్తున్నావు. అసలు ఒక షేపు, ఒక కలరు, ఒక టెక్స్చరు, ఒక సరైన తీరుగా ఏది ఉండట్లేదు. ఎండ్రాయిల్ కానీ నెత్తళ్ళు కానీ డ్రై ఫిష్ అనేది చూడండి. మీరు ఎప్పుడు తెచ్చుకునేటట్టు రెగ్యులర్ ప్లేసెస్లో తెచ్చుకోండి, లేదంటే మీరు ఎక్కడ ఏ బీచ్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఆ పక్కనే చూడండి దొరుకుతాయి. ఇవి హాట్ ఫేవరెట్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. చింత చిగురు విషయానికి వస్తే కనుక, ఈ చింత చిగురు నేను సంవత్సరానికి ఒకసారి చేసుకున్నది. ఒకటేసారి ఏప్రిల్ మేలో దొరుకుతుందండి, జూన్లో కూడా కష్టం. కానీ మీకు చింతాకు దొరుకుద్ది ఇప్పుడు, లేత చింతాకు చాలా బాగుంటుంది. అది దూసుకొని తెచ్చుకోండి, లేకపోతే ఎవరైనా అడగండి. చింత చెట్లు రోడ్ల పక్కన కూడా ఉంటాయండి. దాని వాల్యూ మనకి తెలియదు. మోకాళ్ళ నొప్పులకి, కీళ్ళ వ్యాధులకి చాలా మంచిది వాడితే కనుక రెగ్యులర్గా. ఈ చింత చిగురుని ఏం చేశానంటే నేను బాగా ఇట్లాగా, నాది చింత చిగురు ఎలా స్టోర్ చేసుకోవాలని ఒక వీడియో ఉంది, అందులో చెప్పాను. నలవాలి, ఇట్లా నలిచి పెద్ద పెద్ద ఆకులన్నీ తీసేసి మనకి కుప్ప అవుతుంది. ఆ కుప్పని కొంచెం ఆయిల్ వేసి అటు ఇటు ఫ్రై చేసి లైట్గా ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఇలా ఉంటుంది. ఎప్పుడన్నా తీసి వాడుకోవచ్చు. మన ఆయిల్ కాగింది, ఇట మన నెత్తళ్ళు కూడా పువ్వుల్లా కడుక్కొని బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఇది చాలా బాగుంటుంది అన్నట్టు నేను వేసేస్తున్నాను. నీళ్ళు లేకుండా వేయండి, గట్టిగా పిండి. ఇంకా అంతసేపు కడిగినా కానీ ఇట్లా ఇంకా మనకి వేస్టేజ్ అనేది వస్తుంది, దాన్ని పక్కకు పెట్టేయండి. ఇలా చేసుకుంటేనే నెత్తళ్ళు తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ. మనకి నెత్తళ్ళతో ఏమేమి కూర చేయొచ్చు. కోడిగుడ్డు నెత్తళ్ళు బాగుంటుంది, ఇగురు సూపర్ ఉంటుంది. ఉల్లిపాయలు ఎక్కువ వేసి కోడిగుడ్లు ఉడకబెట్టి ఫ్రై చేసి నెత్తళ్ళు ఇగురు చేస్తారు, మస్తు ఉంటుంది. ఈ డ్రై ఫిష్లో దేంట్లోనూ కూడానండి వెల్లుల్లి కొన్నిట్లో వేస్తాము, అల్లం అట్లాంటిది వేయరు ఎవ్వరు కూడా. అంత టేస్టీగా రుచిగా ఉండదు. కలుపులు చాలా బాగుంటాయి, ముఖ్యంగా పులుపులు బాగుంటాయి. దోసకాయ, టమాటా, గోంగూర, చింత చిగురు ఇట్లాంటి పులుపులు బాగుంటాయి. ఈ ములక్కాయ లాంటి ఇగుర్లు కూడా బాగుంటాయి. ఎండ్రాయిల్లో మా అమ్మమ్మ అరటికాయ వేసి చేసేది, ఎండ్రాయిల్లో నెత్తళ్ళు కాదు, చాలా బాగుండేది. అరటికాయ ఎండ్రాయిల్ పులుసు. ఇది కూడా ఎక్కువ ఫ్రై చేయకండి, కొంచెం మనకి డ్రై అవ్వాలంతే. ఎండ్రాయ్ అనేది మరి నవ్వటానికి వీల్లేనంత కాదు, కొంచెం. ఇదిగోండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ షేడ్కి చాలు మనకి తీసేసుకోండి. మరి డార్క్ బ్రౌన్ గలగలలాడేటట్టు వేయించకండి. ఈ ఆయిల్లో ఫ్లేవర్ ఉంటుంది, మస్తు ఉంటుంది. పోపులు గీపులు ఏం పెద్దగా వేసేది లేదు. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు, అండ్ దెన్ మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేసి మంచిగా వేయించాం. చాలా సింపుల్ కర్రీ అండి, చక్కగా వేయించుదాము. వేయించాలంటే మనకు కొంచెం ఉప్పు పడాలి, 1/2 టీ స్పూన్ ఉప్పు, మిగతా తర్వాత వేస్తాను. చెక్క కదపకుండా కొంచెం సేపు అట్లా వేగనివ్వండి. మొత్తానికి
ఫ్లేమ్ తగిలేటట్టు. ఈ ఎండు చేపలు డ్రై ఫిష్ ఏదైనా కానివ్వండి, ఉప్పు చేప కానీ ఎండ్రాయిల్ కానీ నెత్తళ్ళు కానీ వండేటప్పుడు ఉప్పు తగ్గించేసుకోండి. లాస్ట్లో చూసేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి సముద్రంలో వచ్చినాయి అండ్ ఎండబెట్టడానికి కూడా ఉప్పులో ఎండబెడతారు చాలా వరకు, కాబట్టి ఉప్పు ఉంటాయి. ఇది కూడా అంతే, ఎక్కువ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఉంచకండి, ఇట్లా చాలు. సో ఈ టైంలో నేను మంచిగా ఒక 10-12 వెల్లుల్లిపాయలు ఇట్లాగా ముక్కలు కోసేసిన. వెల్లుల్లి, నో అల్లం, ఓన్లీ వెల్లుల్లి. మొన్న ఎవరో కామెంట్ చేశారు, మీ తెలంగాణలో ప్రతి కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. నేను ప్రతి కూరలో కాదు, కాకపోతే ఆంధ్రాలో కన్నా కూడా తక్కువ. నేను అక్కడ ఇక్కడ ఇద్దరు అమ్మాయిని కదా, అక్కడ ఆడపిల్లని ఇక్కడి కోడల్ని కదా, నాకు తెలుసు దాని డిఫరెన్స్. కొన్నిట్లో నిజంగానే మనం అక్కడ ఉన్నప్పుడు వేయలేదు, కానీ ఇక్కడికి వచ్చాక నేను వేసాక చూస్తే కొన్నిట్లో నిజంగానే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, నమ్మి వేయచ్చు మీరు 100%. వెల్లుల్లి వేసి కొంచెం అటు ఇటు వేగగానే ఈ టైంలో పసుపు 1/2 టీ స్పూను, మనం వేయించి పెట్టుకున్న నెత్తళ్ళు. సో ఇంత లెస్ ఇంగ్రీడియంట్స్తో ఇంత టేస్టీ కర్రీ, యూ కాంట్ గెస్ కదా. ఇంక ఇప్పుడు పెద్దగా వేగేది ఏం లేదండి, మొత్తం మళ్ళీ సిమ్లో పెట్టేస్తున్నాను. చింత చిగురు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఫ్రీజర్లోంచి తెచ్చిన చింత చిగురు కదా, పొగలు వస్తుంది చూడండి. కూలింగ్ సిమ్లో ఇట్లా ఉండనివ్వండి, కదలకుండా కొంచెం సేపు. పోయి చల్లదనానికి వెళ్ళి కింద నెత్తాళ్ళు ఉడుకుతాయి. ఈ నెత్తళ్ళు అండి, నెత్తళ్ళు అంటారు కొంతమంది, మెత్తాళ్ళు అంటారు కొంతమంది, మెత్తళ్ళు అంటారు కొంతమంది. నా మా ఈ రెండు దీర్ఘం, మే నే అంతే. మూత పెట్టేద్దాము, చూద్దాం ఇంతసేపు ఉడుకుతుందో. ఒక 2 minutes అంతే మూత పెట్టాలా ఉంచాక మళ్ళీ కదిపి చెప్తా. 2 minutes టడా, తడితడిగా అయిపోయింది చూసారా. ఇప్పుడు మనకి ఉల్లిపాయ, చింత చిగురు, నెత్తాళ్ళు ముఖ్యంగా ఉడకాల్సిన అవసరం ఉంది. నేను ఫస్ట్ కారం వేసేస్తున్నాను. 1.5 టీ స్పూన్, ఎవరు ఎంత కారం తింటే అంత. 1 టీ స్పూన్ అయితే 1 టీ స్పూనే, కానీ ఇది పులుపు కర్రీ కాబట్టి కొంచెం కారం పడుతుంది. చింత చిగురు చిచ్చర పెడగండి బాబు, ఎంత టేస్ట్ ఉంటుందో అంత హెల్త్ కూడా ఉంటారు. సో అన్నీ వేసాక మళ్ళీ మూత పెడుతున్నాను. కొంచెం ఉప్పు కారం అన్నిటికి పట్టినాక అప్పుడు వాటర్ యాడ్ చేస్తా. వాటర్ ఆల్రెడీ కెటిల్లో పెట్టాను. మళ్ళీ ఇంకో 2 minutes. వాటర్ అయిపోయింది చూసారా. కానీ ఇక్కడ వాటర్ అయిపోయినా కానీ నెత్తళ్ళు ఉడకాలి. హాట్ వాటర్ ఇది, నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 100 ml అంతే. అదే సిమ్ ఈవెన్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టేస్తుంది. అట్లనే సిమ్లో ఉడకనివ్వండి, 5 నిమిషాలు ఉడకనివ్వండి. టడా, దాదాపు 7-8 నిమిషాలు అయిందండి. మధ్యలో ఒకసారి వచ్చి నేను ఉడకకపోతే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేశాను. మొత్తం కలిపి ఒక 100 ml వాటర్, మహా అయితే 125. ఇంకా వాటర్ ఉంది, అది కూడా మనకి ఆరిపోవాలి. ఉత్త చింత చిగురు బయలుదేరాలి. ఉడికిపోయింది, కానీ వాటర్ అయిపోనివ్వండి. ఉడికింది 95% ఉడికింది, మిగతా 5% ఆ వేడికే అయిపోతుంది. కానీ వాటర్ ఉంది కదా, కావాలంటే హై ఫ్లేమ్ పెట్టండి. లేదు గ్రేవీగా తింటాను అనుకునే వాళ్ళు ఇలానే ఉంచుకోవచ్చు. కానీ ప్లేట్లో ఇట్లా కూర పెట్టామనుకోండి, కూర పెట్టినప్పుడు వాటర్ జారి ప్లేట్లోకి పక్కకు రాకూడదు. అది మనకి చూడటానికి టెక్స్చర్ మంచిగా అనిపించదు. ఇగురు వేరు, మళ్ళీ ఇగురు కర్రీలో గ్రేవీతో పాటు ఆయిల్ బయటికి రావటం వేరు, వాటర్ బయటికి రావటం వేరు. వాటర్ బయటకు వచ్చిందంటే మనం ఆ కూరకి పూర్తిగా న్యాయం చేయనట్టే లెక్క. ఇట్స్ అ టిప్. నేను మళ్ళీ వేద్దామని చెప్పి ఉప్పు పక్కకు పెట్టుకున్నాను. ఎంత మంచిదైందో తెలుసా, చాలా తక్కువ పడుతుంది. ముందు 1/2 స్పూన్ వేసాను, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేస్తున్నా. మామూలుగా ఈ కర్రీకి 1.5 టీ స్పూన్ పడుతుంది, కానీ 1 టీ స్పూనే పట్టింది, గమనించండి. ఉప్పు కలిపాను, కూర ఖతం, వాటర్ కూడా ఖతం, ఆయిల్ మంచిగా ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది. కట్టేస్తున్నా. ఇవాళ ఫాస్ట్గా చేశాను, ఎందుకంటే ఫాస్ట్గా తినాలని ఉంది. చక్కటి మన కూరని మంచిగా గిన్నెలో తీసి పెట్టుకుందాం, ఆ తర్వాత అన్నంలోకి పెట్టుకుందాం. అండ్ ఆఖరి కూర నాకు అయిపోయిందో, పక్కకు పెట్టేస్తున్నా. ఇది తినేస్తా. ఇవాళ మీకు ఒక గెస్ట్ని పరిచయం చేయనా. ఇప్పుడే చిన్న మాట ముచ్చట అనుకుంటూ వచ్చాము, ఇక్కడే ఉన్నారు. అండ్ ఐ థింక్ మీ అందరికీ తెలుసు, వారిని టేస్ట్ చేయమందాం.
హాయ్ అండి, బాగున్నారా? నోరు ఊరుతుందా? తను డాక్టర్ పద్మ, ఐఎమ్డి ఆక్యుపంచరిస్ట్. నేను అంతో ఎంతో చిక్కటానికి, అంతో ఎంతో ఇట్లా కొంచెం అన్న అందంగా మీ ముందు కనిపించడానికి, ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. మా ట్రీట్మెంట్ స్టిల్ అండర్ ఏమంటారు కన్స్ట్రక్షన్. చూద్దరు కానీ చాలా మంచి మన బాడీలో కానీ, మన ఫేస్లో కానీ, మన హెయిర్లో కానీ ఎలాంటి ఏమంటారు మిస్మేనేజ్మెంట్స్ ఉన్నా కానీ కరెక్ట్ చేసేస్తారు. జస్ట్ నీడిల్ థెరపీతో. మీరు తినాల్సిందే. చింత చిగురు నెత్తళ్ళు. షాక్ అయ్యారండి? మాటలు రావట్లేదు చెప్పడానికి, ఇంకా వేరే లెవెల్ అనుకోవాల్సిందే. చాలా అంటే చాలా బాగుంది. అవునా? సూపర్ సూపర్. సరే, పర్ఫెక్ట్. మిమ్మల్ని మెప్పించానంటే ఇంకొక ముద్ద చాలండి. మా వాళ్ళు బాగాలేదు అనుకుంటారు. ఓకే, సూపర్ అండి. గెస్ట్లు ఎవరైనా వస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. చింత చిగురు ఈ సీజన్లో ఎక్కదని అడగలేదే? అవును, ఎక్కడ దొరుకుతుంది? ఫ్రీజర్లో. మా ప్రమిళ వెయిట్ చేస్తుంది, వాళ్ళు నాన్ వెజ్ తింటాను, నాకు పెట్టట్లేదు మా మేడం అని. ఎదిగో ప్రమిళ, టేస్ట్ చేయి ప్రమిళ. మా ఫ్రెండ్స్ వస్తే నేను మర్చిపోతానా? ట్రీట్మెంట్ లో మిరాకిల్ చేస్తే మేడం వంటలో మిరాకిల్స్ చేస్తారు. అవును, దాని దగ్గర అయితే నిజంగా ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నుంచి కూడా వస్తారు. అండ్ తను చాలా డిస్ట్రిక్ట్స్కి ట్రైనింగ్ ఇవ్వటానికి కూడా వెళ్తారు వర్క్షాప్స్ పరంగా. నేను తీరిగ్గా వీరి ఇంటర్వ్యూని మన టార్గెట్ టీవీలో పెడతా. ప్రమిలదా టేస్ట్ చేయి. ఎక్కడ పోదంటారా? ఎక్కడికి పోదు, నీ ముద్ద నీకే. చాలా బాగుంది. ఇంతమంది కలిసి ఇంత మంచి ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా తినండి, ఎంజాయ్ చేయండి. బాగుందా? ఇంకా తినేసి నీదే రసం. నేను తింటే డాక్టర్ అమ్మ కొడుతుంది. మా మేడానికి పెట్టాలి ఇప్పుడు. పెట్టుకుంటా, నైట్కి పెట్టుకుంటా. ముందుగా తింటాం, అన్నం పెట్టుకో. ఉండనండి మరి, హడావిడి ట్రీట్మెంట్ టైం అయింది, వెళ్ళాలి ఇప్పుడు నేను తనేమట. బాయ్ బాయ్. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ శైలజ సైనింగ్ ఆఫ్.